హాయ్ అండి, వెల్కమ్ టు అను మీడియా అండి. నేను ఈరోజు మీకు మనం ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే బంగారాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో నేను ఈరోజు మీకు చూపించబోతున్నానండి. వెరీ సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం మన గోల్డ్ను క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, కొంచెం గోరువెచ్చటి వాటర్ తీసుకున్నాను. అందులో నేను కొంచెము పసుపు వేశాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఇలా మనం ఇంట్లో ఉన్న దాంతోనే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం నేను ఇందులో వంట సోడా కూడా వేస్తున్నాను. సో దీన్ని మనం బాగా కలిపి ఇందులో మనం గోల్డ్ను వేసి మనం నానబెట్టాలి ఫ్రెండ్స్. అలా ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత, ఒక 1 అవర్ అయితే సరిపోతుంది. 1 అవర్ తర్వాత మనం దీన్ని తీసి కొంచెం మనం షాంపూ పెట్టి లైట్గా బ్రష్తో ఇలా రుద్దినట్టయితే టోటల్గా దానికి ఉన్న మొత్తం మురికి అంతా పోయి కొత్త వాటిలాగా మెరుస్తాయి ఫ్రెండ్స్. నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను. అంటే ఏదన్నా మనం పార్టీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మనం పుస్తెల తాడంటే ఇప్పుడు ఆడవాళ్ళు అయితే మెడలో రెగ్యులర్గా వేసుకుంటారు కదా. సో అది బాగా మురికి పట్టి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా ఒక కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కొంచెం తర్వాత లైట్గా వంట సోడా యాడ్ చేసి మనం కొంచెం ఈ షాంపూ పెట్టి ఒకసారి మనం బ్రష్తోని నీట్గా క్లీన్ చేసుకున్నట్టయితే దానికి ఉన్న మురికి మొత్తం పోయి చాలా కొత్త దానిలాగా మెరిసిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చిట్కా చాలా అంటే చాలా బాగా యూజ్ఫుల్ ఫ్రెండ్స్. 100% యూజ్ అవుతుంది. నేను ఇంకా ఆ వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని అందులోనే నేను వెండి వస్తువులు, అది కుంకుమకాయ, ఇంకా అవి కూడా నేను వేసేసాను ఫ్రెండ్స్. మనం ఇలా పట్టగొలుసులు ఉన్నా కూడా అందులో వేసి మనం కొంచెం లైట్గా షాంపూ పెట్టి బ్రష్తోని మనం రుద్దడం వల్ల ఆ మురికి అంతా పోయి చాలా నీట్గా తెల్లగా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ టిప్ను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా 100% వైట్గా అవుతాయి ఫ్రెండ్స్. మురికి అంతా పోయి చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం వాటర్లో వేసి కడిగాక తీసుకొని ఒక క్లాత్లో వేసి తుడుచుకున్నాక మీకే తేడా అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం మామూలుగా అయితే కొంతమంది షాంపూ వేసి కడుక్కుంటారు, అంతేగాని ఇలా పసుపు, ఉప్పు ఇవి 2 మనం వాడం కదా. వంట సోడా కూడా తక్కువ మనం, కానీ ఇవి 3 వేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. చాలా నీట్గా తెల్లగా అవుతాయి. చూడండి, ఎంత బాగా కొత్త దానిలాగా చాలా బాగా వచ్చింది కదా, మంచిగా మెరిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మురికి అంతా పోయి ఎంత బాగా ఉందో. ఈ టిప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా యూస్ఫుల్, ఎంత బాగా వైట్గా తెల్లగా అయిపోయిందో. ఇవి చూడండి, ఈ వెండి వస్తువులు కూడా చాలా నీట్గా వైట్గా అయిపోయాయి. మనం అందులో ఆ వాటర్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకని నేను అందులో వేసేసాను ఫ్రెండ్స్. చాలా బాగా